బాబాయ్ నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు రాజు. రాజు. ఇక్కడ నార్సింగ్. ఓకే. ఏం లేదు, ఇప్పుడు జేసీఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో కార్పొరేటర్లు మరి మళ్ళీ ఎలక్షన్స్ కదా, ఏ విధంగా అనిపిస్తుంది? మరి ఇప్పుడు బీఆర్ఎస్కి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్కి అవకాశం ఉందా? మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా కొనసాగిస్తున్నాడు, ఏంటి నీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పరిపాలన అయితే కొద్దిగా ఆడికాడికి కొద్దిగా ఈక్వల్గా ఉందండి. టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వచ్చేసి మనకు ఇప్పుడు అవి ఏవైనా కానీ కొద్దిగా చిన్నలకు కానీ పెద్దలకు కానీ టీఆర్ఎస్ వచ్చి నుంచి కొద్దిగా వృద్ధులకు కూడా కొద్దిగా అవకాశం పెన్షన్ కానీ మళ్ళా అవతల అది ఏ విషయంలో అన్నా కానీ వృద్ధులకు కొద్దిగా మంచిగా చేస్తుండే. ఈయన కూడా చేస్తుండు, కానీ చేసే వాళ్ళకు కొద్దిగా అవకాశం అనేది తక్కువ ఉంది. ఈయన లోపం, ఈయన దాంట్లో లోపం లేదు లేదు లేదండి. ఇప్పుడు 60 గజాలు గరీబ్ బోళ్ళకు అనేది ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఓకే, దానికి మేము ఒప్పుకుంటాం. 20 లేదండి ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చిండు అనేది ఈ మన రాజన్న మండల్లో కానీ రంగారెడ్డి ఇక్కడ డిస్టిక్లో కానీ ఎవరికి అనేది ఒక్కరు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇది నాది నా సొంతం అనేది ఎవరు చెప్పలేదండి. 6 గ్యారెంటీలు అంటే ఒకటి కరెంట్ బిల్ ఒకటే మాకు అవైలబుల్ అవుతుందండి. 6 గ్యారెంటీలో అయితే ఒకటి ఓన్లీ కరెంట్ బిల్ అనేది మాకు అవైలబుల్ అవుతుంది. మిగతా ఏమి లేవండి. 4,000 పింఛన్ ఎవరికి ఇస్తుండండి? ఎవరికి ఇస్తలేండి. ఒకటే ఒకటే మేము చెప్తున్నాం ఏంటంటే, ఇప్పుడు లేడీస్కు బస్సు ఫ్రీ అని చెప్పేసి అండి. ఆ బస్సు ఫ్రీ అనేది లేకుండా ఒక విద్యార్థులకు, చదువుకున్న విద్యార్థులకు, లేడీస్ కానీ చదువుకునే విద్యార్థులకు ఏదైనా విద్యార్థులకు స్కాలర్షిప్ అది కాకుండా చదువుకునే విద్యార్థులు గవర్నమెంట్ ఫీజు ఒక అవైలబుల్ కాకుండా కాలేజ్ ఫీజు కాకుండా దీంట్లో డిస్కౌంట్ అనేది ఇప్పుడు ఏందండి, మంచోడు ఉండు, చెడ్డోడు ఉండు, పెద్దోడు ఉండు, గరీబోడు ఉన్నాడు. ఇదేంది ఇప్పుడు బస్సులో అందరు ఎక్కుతురు. బస్సులో చిన్నోడు ఎక్కుతుండు, పెద్దోడు ఎక్కుతుండు, గరీబోడు ఎక్కుతుండు, పెద్దోడు ఎక్కుతుండు. అది కాకుండా ఒక స్కూల్ ఫీజులా వీళ్ళు రాయితీలు ఉండాలి, అలాగే అది వాళ్ళకి బస్సులు కూడా ఫ్రీ ఉండాలి. అట్లా మరి ఏంటి, మరి ఏమనుకుంటున్నాను అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదు, బాగున్నది బాగలేదని నేను చెప్పట్లేదు సార్. మరి మీకేమని నేనేమంటున్నా అంటే బాగున్నది బాగలేదని నేను చెప్పట్లేదు. కేసీఆర్ ప్రభుత్వం బాగున్నది బాగుతుందని చెప్తలేను. ఇప్పుడు రేవంత్ రెడ్డిది బాగున్నది బాగలే అని చెప్తలేను నేను. ఏందంటే ఈక్వల్గా ఏందంటే ఒకటి గరీబ్ వాళ్ళకు చెయ్యాలి బస్. అంతే ప్రభుత్వం చేస్తుందో లేదు. ఏది ఏం చేస్తుందండి ఆమె ప్రభుత్వం? మరి గత ప్రభుత్వం కూడా ఏం చేయలేదండి. అవి మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? నేను ఏం కోరుకుంటున్నాను, ఏ ప్రభుత్వం అయినా సార్, ఏ ప్రభుత్వం అయినా సరే గరీబ్ వాళ్ళకు. సరే బాబాయ్, నువ్వు అన్న నాకు అర్థమైంది. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి మనకి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. బీజేపీ మటుకు ఇప్పటిదాకా మనకి ఏమి చేయలేదు సార్. సెంట్రల్ లో ఉన్నదేమాది, సెంట్రల్ లో చేసింది. సెంట్రల్ లో ఉండి తెలంగాణలో కూడా కోరుకుంటున్నారు కదా, రావాలని కోరుకుంటున్నాం. కానీ ఆ ప్రభుత్వం మనకు కూడా ఏం చేస్తలేదు కదా. మరి రాలేదు ప్రభుత్వం, రాలేదు కాబట్టి వచ్చే పరిస్థితి తెలంగాణలో మరి వస్తుందా చెప్పలేం సార్. అది ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా వస్తుంది. ప్రజలను బట్టి నువ్వేం కోరుకుంటున్నావు? నేనేం కోరుకుంటలేదు సార్, మంచి గరీబ్ వాళ్ళకు ఏది కావాలి అట్లా కాదే. నువ్వు ఇదే మాట చెప్తున్నావు, నువ్వు అది కాదు. నువ్వు మరి ఈ ముగ్గురులో ఎవరు మంచి చేస్తారు అనుకుంటున్నాను? ఎవరు మంచి చేస్తారంటే ప్రజా పరిపాలన ఎవరైతే బాగుంటుందో వాళ్ళని కోరుకోవాలని చెప్తాను. అది కాదే, వీళ్ళ ముగ్గురు. ఇప్పుడు బీఆర్ఎస్ చూసావు, బీజేపీ చూసావు, కాంగ్రెస్ చూసావు, వీళ్ళ ముగ్గురు ఎవరు బెస్ట్? నేను టీఆర్ఎస్ నేను కోరుకుంటాను. అది చెప్పు. నేను టీఆర్ఎస్ నే కోరుకుంటా. ఎందుకంటే పింఛను ఆయనే చేసిండు. బీజేపీ చేయట్లేదా? బీజేపీ ఏం చేసింది సార్? మాకు బీజేపీ అక్కడ ఉంది సార్, ఇక్కడ అయితే రాలేదు. మన తెలంగాణలో చెప్పలేం సార్. అది రావాలని రావాలని కోరుకుంటున్నాము. బీజేపీ రావాలని కోరుకుంటున్నాము. బీజేపీ వస్తే కూడా మాకు బాగుంటది. ఆ పరిపాలన ఇప్పటి వరకు రాలేదు మాకు. ఆ బీజేపీ వస్తే మాకేమన్నా మంచిగా చేస్తే దాన్ని కూడా మేము రేవంత్ రెడ్డి అయితే ఏం మంచిగా చేయట్లేదు. రేవంత్ రెడ్డి కూడా చేస్తుండు సార్, కొద్దిగా బస్ అంతే. 25% 25% లేదు అండి.
సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అనే ఓట్లు కార్యక్రమం పెట్టారు, అవును దొంగోట్లు తీసేస్తున్నారు. అవును ఎలా అనిపిస్తుంది? దొంగ ఓట్లు అంటే ఇప్పుడు 2004 లా ఉన్నాయి సార్ ఓట్లు. అంటే 2004 లా పుట్టిన వ్యక్తులు లేరా? ఉన్నారు కానీ అంటే అది ప్రామాణికంగా పెట్టారు కానీ ఈ దొంగోట్లు తీసేసడం మంచిదా చెడ్డదా? మంచిదే, అది మంచిదే, అది బాగానే ఉంది, అది బాగానే ఉంది. సో మొత్తానికి కేసీఆర్ ఓకే. రైట్.